ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మయ్యా, ఓకే ఓకే ఓకే, ఐ కాల్ యూ బ్యాక్. అన్నయ్య, నిన్ను నాన్న పిలుస్తున్నారు. ఆ రింగ్ ఎవరిదన్నయ్య? అన్నయ్య, ఇది వదిన రింగు. నేను వదిన పెట్టుకోవడం చూశాను. ఏంటన్నయ్య నువ్వు గంగ మీద ఇంత ప్రేమ పెట్టుకొని మరెందుకు కోపంలో నటిస్తున్నావు? తన మీద ఎంత ప్రేమ ఉంటే తన రింగ్ నీతో పెట్టుకుని తిరుగుతున్నావు. స్టాప్ స్టాప్ స్టాప్. ఛాన్స్ దొరికితే చాలు నా క్లాస్ తీసుకోవడానికి రెడీగా వచ్చేస్తారు. ఎవరో అమ్మాయి ఉంగరం పడేసుకుంది, ఎవరిదో పీల్చిద్దాం అనుకునే లోపు మీరు మీ స్టోరీలో అల్లేస్తున్నారు. అవునా? ఇది వదిన రింగ్ లానే ఉందే. ప్రపంచంలో ఇలాంటి రింగు ఆవిడొక్కరికే ఉంటుందా? ఇంకెవరికి ఉండదా? మీరు ఖాళీగా ఉంటే ఒకరికొకరు జడలు అల్లుకోండి, అంతేగాని నా మీద స్టోరీలు అల్లకండి. వెళ్ళండి. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్నే. అమ్మో, సార్ పిలుస్తున్నారు. ఇప్పుడు ఎలా గుర్తుపట్టేశారు ఏంటి? మిమ్మల్నేనండి పిలుస్తుంది, మిమ్మల్నేనండి. పిలిస్తే పలకరే. నన్ను అనుకోలేదండి. గంగ గొంతులో ఉందేంటి? గంగ గొంతులో ఉందేంటి? నా పేరు మంగా అండి. గంగెవరండి? ఉందిలే, నా మెడకో డోలు. ఇదిగోండి, మీ ఉంగరం పడిపోయింది, తిరిగిద్దామని తీసుకొచ్చాను. దండాలండి. అవును, ఈ ముసుగెందుకు వేసుకున్నారు? అది మరి నాకు కొత్తగా పెళ్ళయిందండి. నా మొగుడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, దిష్టి తగలకుండా 3 నెలల పాటు ముసుగులోనే ఉండాలి. అది మా ఆచారం. వాట్? మీ ఆయనకి దిష్టి తగులుతుందని మీరు ముసుగేసుకోవడం ఏంటి? అంటే అది ఇంత అందమైన పెళ్ళాం దొరికిందని దిష్టి పెడతారని. క్రేజీ. ఇలాంటి బ్యాచ్ అంతా నా చుట్టూనే తిరుగుతారు. ఏమన్నారు? అబే ఏం లేదు, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. అలాగేనండి. అమ్మయ్య, నువ్వు ఇక్కడే ఉండి కోస్తుండు, నేను వచ్చేస్తా. సరే. గంగా, గంగా, సారు నీతో ఏం మాట్లాడారు? గుర్తుపెట్టేస్తారేమోని భయపడ్డాను తెలుసా? ఈ రింగి చల్లారంతే. సరే సరే, త్వరగా రా, వంట పని చాలా ఉంది. ఎవరో పెద్ద మినిస్టర్ కూడా వస్తున్నారంట. అయితే మనం మంచి వంటలు మినిస్టర్ గారు మెచ్చుకునేలా చెయ్యాలి. అప్పుడు పెద్దరికి రుద్రసారికి కూడా మంచి పేరు వస్తుంది. సరే రా. ఏటేలొచ్చి నువ్వెందుకు పని చేస్తున్నావే? అసలు నీ ఆరోగ్యం బాగోదు, ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకోవే. ఏటయ్యో, పెళ్ళాం మీద ప్రేమ పుట్టుకొచ్చింది, ఇప్పటికి నీకు నా ఆరోగ్యం బాలేదని గుర్తొచ్చిందా? అది కాదు, మన గంగ ఇంటికి వచ్చేసినది కదా, ఇక నీకు పని చేయాల్సిన అవసరం ఏటొచ్చినది? దర్జాగా కూర్చొని తిను, ఇక అన్ని పనులు అదే చూసుకుంటది. సలసాలు ఇవ్వాలి చెప్పొచ్చావు. కూతురి కాపురం అల్ల కల్లోలం అయిపోయినాదని దాన్ని అల్లుడు గారు తిరిగి తీసుకెళ్తాడా లేదా అనే భయము దిగులు ఏమైనా ఉన్నాయా నీకు? కూతురు అత్తారింటి నుంచి వచ్చేసింది, సంపాదిస్తుందని సంబరపడిపోతున్నావా? అప్పుడు నేను మన సాయికి తగ్గ సంబంధం చూసి పెళ్లి చేయకపోతే ఆ పెద్దింటి బాబు వచ్చి తాళిగట్టి తీసుకెళ్ళాడని నీ కూతురు అదృష్టవంతురాలని తెగ మురిసిపోయినావు కదటే. ఇప్పుడు అదే పెద్దింటి బాబు
నీ కూతురు ఒగ్గేసి వెళ్ళిపోయినాడే ఆ మణిగాడిని అయితే నాడు పీకి నా కూతుర్ని కాపురానికి తీసుకెళ్ళరా అని గొడవ పడేవాడిని పెద్దింటి బాబు అలా అనలేం కాదే. దీన్ని బట్టి నీకు ఏటి అర్థమైంది? గొప్పింటి అల్లుడు వచ్చాడని మురిసిపోతే ఎట్టానే ముంచేస్తాడనమాట. నీకు బాధ్యత తెలుస్తుందనుకోవడం నాది బుద్ధి తక్కువ. అది సరే గాని గంగేదే ఇంట్లో ఎందుకుంటుందయ్యా? దాని పాలిట శనిలాగా నేను దాన్ని ఉన్నాను కదా. నా రోగం నయం అవడానికి మందుల కోసం పని చేయడానికి వెళ్ళింది. అది చేసే పనేదో కొద్దిగా ఎక్కువ జీతాలు చేయమని చెప్పు. సాయంత్రానికి నా మందు కూడా డబ్బులు కావాలి కదా. అరాకొరగా సంపాదిస్తే నీ మందులకే సరిపోతుంది. మరి నా మందు సంగతి ఏంటి? ఛీ! ఏం సిగ్గులేని బతికయ్యా నీది. కూతురి కట్టం మీద బతికేయాలనుకుంటున్నావే, నువ్వు అసలు మనిషివే కాదు. హ, నాకు తెలుసే, నేను మనిషిని కాదు మహానుభావుణ్ణని. వెళ్ళి పని చేసుకోపోవే. ఛీ! భగవంతుడా, రుద్రబాబు మనసు మారి గంగని కాపురానికి తీసుకెళ్లేలా చూడు స్వామి. అది ఈడనే ఉంటే దాని బతుకు బానిస బతుకైపోతుంది. నా బిడ్డ జీవితాన్ని నిలబెట్టు స్వామి. నమస్కారం సూర్యప్రతాప్ గారు. నమస్కారం విజయేంద్ర గారు. నమస్తే నమస్తే. థ్యాంక్ యూ. హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. నా వైఫ్ శకుంతలాదేవి. నమస్తే అండి. నమస్కారం అండి. హలో సార్. ఏ హాయ్. పిలవగానే మా మాటని మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. విజయేంద్ర ప్రతాప్ గారు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారంటే రాకుండా ఎలా ఉంటాం? ఇట్స్ మై ప్లెజర్. రాకపోతేనే ప్రెజర్ కూడా ఉంటుంది. ఇది మాత్రం నిజం. తను వీరేంద్ర, మా అల్లుడు. ఐ నో. ఈ మధ్య పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తుంది. పాలిటిక్స్ లోకి వస్తున్నాడు అనుకుంటా. కేర్ఫుల్. ఆయన లెగసీని కంటిన్యూ చేయటానికి ఎంటర్ అవుతున్నాడే తప్ప మా వీరుకి అసలు రాజకీయాలు తెలియవు. గుడ్. కానీ మీ లెగసీని కంటిన్యూ చేయడానికి రుద్రప్రతాపే కరెక్ట్ అని నా అభిప్రాయం. ఇంతకీ తనెక్కడ కనిపించట్లేదు? ఏ వంశీ, అన్నయ్యని పిలు. ఇదిగో వచ్చారు. ఇదిగో అదిగో వస్తున్నాడు. హలో మిస్టర్ గారు. హాయ్ రుద్ర, నీకోసమే చూస్తూ. వెల్కమ్ టు ద ఫెస్ట్. అరేంజ్మెంట్స్ లో ఉండిపోయి మీరు రావడం గమనించలేదు. ఐఎమ్ సారీ. నో నీడ్ టు సే సారీ రుద్ర. పనిమంతుడి ధ్యాస ఎప్పుడూ పని మీదే ఉంటుంది, షో ఆఫ్ మీద ఉండదు.